అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు తన కృపను మనందరి ఎడల నిండుగా ప్రోక్షించి సమాధానంతో నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, బాగున్నారా మీరంతా? దేవదేవుడైన ప్రభువారు తన పరిశుద్ధమైన కృపచేత మనలను నేడు తన పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో నింపేవారై ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ దైవలేఖనంలో నుంచి మనము ప్రభుని గణపరుచుకుందాము. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనమును మనం చూస్తున్నట్లయితే, దేవుని వాక్యమును విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులని చెప్పనని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారు, ఇది ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట. లూకా గారు చక్కగా దీన్ని భద్రపరిచి మనకు అందజేశారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక సమావేశంలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడడానికి, మాట్లాడడానికి, కలవడానికి మరియమ్మ గారితో పాటు ఆయన సహోదరులు కలిసి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆ సభలో పరలోకపు తండ్రి చిత్తము నెరవేర్చేటటువంటి మాటలను ప్రజలైన వారికి బోధిస్తూ ఉండగా వారు చక్కగా వింటూ ఉన్నారు. ఆ సమయంలో తల్లి అయినటువంటి మరియా అక్కడికి వచ్చిందన్న వార్త ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియజేశారు. ఆ తెలియజేసినటువంటి విషయంలో మరి ఎంతో ఆశ్చర్యకరంగా ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తును బిగ్గరగా స్వరమెత్తి మాట్లాడుతున్నది. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి కేకలు వేస్తూ ఆమె చెబుతున్నటువంటి మాటలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి, అద్భుతకరంగా ఉన్నాయి. నిన్ను కనినటువంటి గర్భము ధన్యమైనదని, నీవు కుడిసిన సనములు ధన్యమైనవని ఆమె కేకలు వేస్తూ ఉంటే ప్రభు ఏమన్నారంటే, ఇప్పుడు ఈ మాట అన్నారు అక్కడ. అవును గాని అని ఆయన సెలవిస్తూ ఈ చక్కని సందేశాన్ని అందించారు. దేవుని వాక్యమును మరి విని దానిని గైకుని వారు మరీ ధన్యులు, అంతకంటే ధన్యులు అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఇక్కడ తల్లి అయిన మరియ కంటే దేవుని మాటలు విని వాటిని ఆచరించేవారు మరీ ఎక్కువ ధన్యులని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులైమనుట, ఈ 3 పనులు చేయువారే పరలోక వాస్తవ్యులవుతారు అని భక్తుడు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు ఎంతో చక్కగా ఒక పాటలో వ్రాశారు. ప్రియమైన స్నేహితులారా, భూలోకమందున్న మానవులమైన మనము దేవుని పోలికలో ఉన్నాము గనక దేవుని మాటలు వినవలసిందే. దేవుని మాటలు వింటూ ఉంటే దేవుడు ఈ ధన్యతను మనకు ప్రసాదించువారై ఉన్నారు కనుక ఇప్పుడు మరి వినేవారు, ఆచరించేవారు మరీ ఎక్కువ ధన్యులని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆది నుండి కూడా భక్తులైన వారు దేవుని మాటలు వింటూ దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలనే సంకల్పాన్ని కలిగిన వారుగా, దేవుని చిత్తములో ఉన్నవారుగా వారు పేరు పొందారు. ప్రియులారా, ఈ కడవరి కాలంలో విశ్వాసముతో ప్రభు వైపు చూచుతున్నటువంటి మనము దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఆయన మాటలు విని వాటిని మనసులో భద్రపరుచుకుని ఆనాటి మరియమ్మ గారి వారి తలపోసుకునేటటువంటి మరి స్థితిని మనము కలిగి ఉండాలి. ప్రియులారా, దేవదూత వచ్చి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను ఆమె తలపోసుకుంది, విన్నది, తర్వాత తలపోసుకుంది. అంటే మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంది, స్మరించుకుంటూ ఉంది. అలా దేవుని మాటలు స్మరించుకుంటూ వింటూ మనం ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నట్లయితే ఈ లోకంలో ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, మరెన్నో ధన్యతలు పొందుకుంటాం. అలాగును పరలోకపు తండ్రి దీవెనలతో నింపబడుతూ మనము మన కుటుంబంలోని బిడ్డలు నిరంతరము ఫలించుట కొరకు ప్రభువారు తన మాటలను సందేశముగా అందిస్తున్నారు గనుక ఆయన మాటలను వింటూ దినదినము వర్ధిల్లే భాగ్యము ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రసాదిస్తూ మనలను సదాకాలము నడిపించి మేఘమెక్కించుకొనును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రములు. ఆయన మాటలు విని ఆ మాటలు చొప్పున నడిచేవారు ధన్యులని చెప్పావు. స్తోత్రాలు ప్రభా.
వినేవారు ధన్యులని చెప్పావు. స్తోత్రాలు ప్రభా. దేవా ఎంతటి ధన్యులో ఇక్కడ వ్యత్యాసాన్ని కూడా చూపిస్తున్నావు. స్తోత్రాలు నా ప్రభు. ఇదిగో గనుక అట్టి ఉన్నతమైనటువంటి ధన్యత నీ మాటలు వినే ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నందుకు నిండు కృతజ్ఞతలు సమర్పిస్తూ స్తుతిస్తూ ప్రభు, ఈ లోకమందున్న ప్రతి ఒక్క కుటుంబము నీ మాటలు విని నీ ఆజ్ఞలు గైకొని నీ కట్టలను అనుసరించి ఫలించే ధన్యతమని యేసువారి పేరిట వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణత.